తెలంగాణకు కొత్త సచివాలయం రానుంది. అయితే అది ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్నట్టు కొత్త చోటు కాదు, ఉన్న చోటే. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ప్రాంతంలోనే ఉన్న బిల్డింగ్లను కూల్చేసి కొత్తగా పూర్తి వాస్తు ప్రకారం అధునాతన భవనాలు కట్టాలని తెలంగాణ సీఎం నిర్ణయించారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఆగస్టులోపే కొత్త భవనాలకు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ఇప్పుడున్న చోట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తు దోషం కారణంగా సీఎం కేసీఆర్ పాలనను క్యాంప్ ఆఫీస్ నుంచి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల్ని కూల్చివేసి వాస్తు దోషం లేని అధునాతన హంగులతో మళ్లీ నిర్మించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ముందుగా నూతన సచివాలయం ఎర్రగడ్డలో నిర్మించాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దాంతో ప్రస్తుతం సచివాలయం ఉన్న హుస్సేన్ సాగర్ తీరంలోనే కొత్తది కట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీ, రవీంద్ర భారతి వైపు నుంచి వచ్చే రోడ్డుతో సెక్రటేరియట్కు తీవ్ర వీధిపోటు ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ కారణంగానే ఉన్న భవనాల నిర్మాణం కూడా వాస్తు ప్రకారం లేదన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఈ భవనాల నుంచి పాలన సాగిస్తే పాలకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడతారనే ప్రచారం కూడా ఉంది. ఈ లోపాలను సవరించడంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు అన్ని శాఖల ఆఫీసులు అనుసంధానం చేస్తూ కొత్త భవనాల డిజైన్ను రూపొందించాలని అధికారులను కేసీఆర్ కోరారు. దీనిపై ప్రభుత్వ వాస్తు సలహాదారులు సుద్దాల సుధాకర్ తేజ సచివాలయ ప్రాంతాన్ని పరిశీలించి కొత్త భవనాలు ఎలా ఉండాలో కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ప్రస్తుత భవనాలను తొలగించి వచ్చే ఆగస్టులోగా కొత్త భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. సచివాలయం పక్కనే ఉన్న బూర్కుల రామకృష్ణారావు బిల్డింగ్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఉన్న ఓ హోటల్, లేదంటే జూబ్లీహిల్స్ లో ఉన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రాలను తాత్కాలిక సచివాలయం కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం.